ఈనాడు పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. 4 కోట్ల రూపాయలకు బీమా చేయించి అన్నం చంపేసిండు. సొంత అన్నం చంపిండు. దేనికంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. అంటే చంపేసిన తర్వాత మనం ఇన్సూరెన్స్ చేయిస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు చనిపోయిన తర్వాత వస్తాయి కదా. సో ఇన్సూరెన్స్ చేయించిండు, ప్లాన్ వేసిండు, ఇన్సూరెన్స్ చేయించిండు, చంపిపడేసిండు. 4 కోట్ల ఇన్సూరెన్స్ అట. దేనికి? అప్పులు తీర్చడానికి తమ్ముడి ఘాతుకం. కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది ఘటన. 3 అరెస్ట్ అయ్యారట. హత్యకు గురైంది వెంకటేష్ అన్న, తమ్ముడు నిందితుడు నరేష్. చేసిన అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్న పేరిట బీమా చేయించి దారుణంగా అంతమొందించి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. కొంత తను మెంటల్లీ డిజేబుల్ అన్నమాట, మానసికంగా అంత ఇదిగా లేడు. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా 3ని అరెస్ట్ చేశారు. కేసు వివరాలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల కింద 2 టిప్పర్లు కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసిండు. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిండు. ఇలా 1,50,00,000 వరకు అప్పులైనవి. దీంతో తనతో పాటుగా ఇంట్లోనే ఉంటున్న మానసికంగా పరిపక్వత లేని అవివాహితుడైన అంటే పెళ్లి గాని అన్న వెంకటేష్ ఏజ్ 37 సంవత్సరాలు చంపాలి అని కుట్ర చేసిండు. ఏం కథ ఇది? ప్రణాళిక ప్రకారం 2 నెలల కింద నుంచి వెంకటేష్ పేరు మీద 4 ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా 4,14,00,000 బీమా చేయించిండట. ఇదే సమయంలో నముండ్ల రాకేష్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన 7 లక్షల కోసం నరేష్ పైన ఒత్తిడి పెంచిండట. దీంతో తన అన్నని ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని, సహకరిస్తే ఇవ్వాల్సిన 7 లక్షలకు అదనంగా మరో 13 లక్షలు ఇస్తా అని చెప్పిండట. 2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను సైతం ఒప్పించిండట. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్షను భరించాలని 3 కనబడే విధంగా ఒప్పంద సమయంలోనే ఒక వీడియో తీసుకున్నారట. ఊర్ని అమ్మ, ఉన్నదా వీడియో? ఏమన్నా చూడు, సోషల్ మీడియాలో ఏమైనా ఉందా? పథకంలో భాగంగా గత నెల 29న రాత్రి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేష్కు చెప్పిండట. తన అల్లుడు సాయిని బైక్ మీద అన్న వెంకటేష్ను టిప్పర్ వద్దకు పంపించిండట. వెనకాల నరేష్ పోయిండట. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని వెంకటేష్ను కింద పడుకోబెట్టి ఆ నరేష్ టిప్పర్ను నడుపుతూ ముందుకు కదిలించిండట. దీంతో వెంకటేష్ టైర్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయిండు. ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెప్పాడు. 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేష్ చెప్పిన విధానంపై వారికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిరట. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లు తేలడంతో నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను కూడా అరెస్ట్ చేసిరట. అయిపోయి ఆ 7 లక్షలు ఎటుపోయి, 13 లక్షలు ఎటుపోయి, ఇది ఎటుపోయి. శ్రీకృష్ణ జన్మస్థానం ఏమంటారు, కటకటాల పాలేరు. మొత్తానికి దొరుకుతారా నాయన, ఏదో ఒక రకంగా దొరుకుతారు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒకటి గిట్లనే ఇన్సూరెన్సులు చేయిస్తా అని దాదాపుగా ఒక 10-15 మందిని చంపిండు. ఇట్లా నా పక్క బ్యారెక్లో 10-15 మందిని చంపిండు. అంటే ఏం లేదు, ఎవరైతే ఇది చాలా పెద్ద కుంభకోణం, ఇది దేశంలో మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఏం చేస్తారంటే వీళ్ళు చాలా తెలివిగా కొంత మెంటల్లీ ఇదిగా ఉన్న వాళ్ళని, కొంత అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళని వాళ్ళ భార్యలతో ముందే మాట్లాడుకుంటారు. ఇది జరిగింది, ఇది వాళ్ళ వాళ్ళతోని ముందే మాట్లాడుకొని వీటిట చేస్తే అని వాళ్ళకి దగ్గరే వాళ్ళతో మాట్లాడుకొని అందరు కలిసి పథకం వేస్తారు. ఇంట్లో ఆటో డ్రైవర్ ఉన్నాడు, దాంట్లో జైలుకి వచ్చిన దాంట్లో భార్యలు ఉన్నారు, డాక్టర్లు, రిపోర్ట్ రాసే డాక్టర్లు ఉన్నారు, వీడు ఉన్నాడు. మొత్తం అంతా టీం అంతా జైలుకి వచ్చింది. దాదాపు 10-15 మంది లేపవదల పడేసారు. సింపుల్గా కోట్ల రూపాయలు డ్రా చేసారు ఈ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి. ఏం లేదు, ఆమెను ఒప్పిస్తారు. ఆమెకు 2 లక్షలు 3 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చినాక మీకు ఇచ్చేస్తామమ్మా అని చెప్తారు. ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఆ ముసలోన్నో లేకపోతే ఆరోగ్యం బాగాలేనో మెంటల్గా ఇది ఉన్నోన్నో ఆటోలు ఎక్కించుకుంటారు. ఆటో డ్రైవర్ కూడా నా పక్క బ్యారెక్లోనే ఉన్నాడు. ఆటోలు ఎక్కించుకుంటారు, హైవే మీద ఇక బోనిస్తూ ఉంటారు. హైవే కొంచెం వెనకాల లారీ వస్తుంటే అవతలని నూకుతారు. ఫస్ట్ చంపేస్తారు, ఆ లారీ మీద నూకేస్తారు. ఆ లారీ అటు ఇటు పోయిన తర్వాత ఇక ఆడ ఏడ్చినట్టుగా ఆస్కార్ లెవెల్ యాక్ట్ చేస్తుంది. బాడీని ఇంటికి తీసుకొస్తారు, అంత్యక్రియలు అయిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. జరిగింది ఇది, జరుగుతున్నది ఇది. ఇక సేమ్ అట్లాంటిదే ఇది కూడా. ఎంత ఘోరం చూడండి.
ఇక మొత్తం సెల్ఫీ తీసుకురట. మళ్ళీ నువ్వు మళ్ళీ నీ తప్పు నా తప్పు అంటే బాగుండదని చెప్పి ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకొని ఇక మేము ముగ్గురం కలిసి చేస్తున్నామని మళ్ళీ సెల్ఫీ తీసుకుని ఫోన్లో సేవ్ చేసుకురట.